వెల్కమ్ టు కైటీవీ మీడియా. కోమటిరెడ్డి అన్నదమ్ముల రాజకీయ శైలి ఇటీవల రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు నాయకులు వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒకే పార్టీకి చెందినప్పటికీ వారి ఆలోచనలు, చర్యలు రాజకీయ దిశగా పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇవి విభిన్న ధోరణి పార్టీ లోపల ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తుంది. వెంకటరెడ్డి ప్రస్తుతం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా R&B సినిమాటోగ్రఫీ శాఖలను చూసుకుంటున్నారు. అయితే ఆయన తన శాఖల పట్ల పూర్తి దృష్టి సారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించిన గద్దర్ అవార్డుల కార్యక్రమానికి హాజరు కాకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఒక మంత్రి తన శాఖలో జరిగే ముఖ్యమైన కార్యక్రమానికి దూరంగా ఉండటం అనేది సహజంగానే ప్రశ్నలను లేవనెత్తింది. అంతేకాదు, సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా స్పష్టత లేకుండా ఉండడం గమనార్హం. ఒకసారి పెంపుతో సంబంధం లేదని చెప్పడం, మరోసారి పెంపు ఉండదని చెప్పడం వంటి వ్యాఖ్యలు ఆయన వైఖరిపై సందేహాలను పెంచాయి. ఇక మరోవైపు రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయనలో ఉన్న అసంతృప్తి స్పష్టంగా బయటపడుతుంది. పార్టీ నిర్ణయాలపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తనకు మంత్రి పదవి దక్కే వరకు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదని ఆయన ప్రవర్తన సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇతర ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించడం కూడా ఆయన అసంతృప్తికి సంకేతంగా భావిస్తున్నారు. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వెంకటరెడ్డిని పదవి నుంచి తప్పిస్తే తప్ప రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం కష్టమని అధిష్టానం భావిస్తుందట. ఇదే పరిస్థితి అన్నదమ్ముల మధ్య అంతర్గత విభేదాలకు కారణమైందని అంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వెంకటరెడ్డిని కొనసాగించాలని భావిస్తున్నారని ప్రచారం ఉంది. దీంతో రాజగోపాల్ రెడ్డిలో అసంతృప్తి మరింత పెరిగినట్లు తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు కేవలం మంత్రి పదవి విషయంలోనే కాకుండా ఇతర రాజకీయ అంశాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. RRR రోడ్డు ప్రాజెక్టు విషయంలో రాజగోపాల్ రెడ్డి నిర్వాసితుల సమస్యలను ముందుకు తీసుకెళ్తే వెంకటరెడ్డి మాత్రం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు ఇస్తున్నారు. ఈ విధంగా ఒకే అంశంపై ఇద్దరు వేర్వేరు కోణాల్లో స్పందించడం వారి రాజకీయ శైలిలో ఉన్న తేడాను చూపిస్తుంది. అలాగే పార్టీ వ్యవహారాల్లో కూడా విభిన్నత కనిపిస్తుంది. నల్గొండ జిల్లా నాయకత్వ నియామకాల విషయంలో వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయగా రాజగోపాల్ రెడ్డి ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదే సమయంలో వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పగా రాజగోపాల్ రెడ్డి మాత్రం ఆ వ్యాఖ్యలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ విధంగా ఒకరు మద్దతు ఇస్తే మరొకరు విమర్శించడం పార్టీ లోపల విభేదాలని బయటపెడుతుంది. మొత్తానికి కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ప్రయాణం ప్రస్తుతం రెండు వేరువేరు దారుల్లో సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి తన వ్యాఖ్యలతో వివాదాలు సృష్టిస్తుండగా, మరోవైపు రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం పార్టీకి సవాలుగా మారింది. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన మార్పులకు దారితీస్తాయో చూడాల్సి ఉంది. అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ రాజకీయ భిన్నతలు పార్టీపై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.